తీవ్రవాదాన్ని వీరోచితత్వంగా చూపించేందుకోసం, రాడికలిజాన్ని పెంచి పోషించేందుకోసం తీవ్రవాద సంస్థలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. హెజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ వాళ్ళ దాంట్లో ఏదైతే ఇజ్రాయెల్ మీద దాడులు, ఆ మధ్యన వాళ్ళని ఎత్తుకుపోవడం, ఆడపిల్లల అత్యాచారాలు, అరాచకం ఇదంతా చూసాం. అలాంటి సందర్భం ఆ సంస్థ మీదన వరుసపెట్టి దాడులు చేస్తుంటే వాళ్ళు చస్తున్నారు. వందల కొద్ది చేస్తున్నారు, వేల కొద్ది చేస్తున్నారు, లక్షల కొద్ది చేస్తున్నారు. ఇజ్రాయెల్ వదిలిపెట్టట్లేదు. ఇజ్రాయెల్ మీదన లక్షలాది మందిని తీసుకెళ్తామన్న వాళ్ళని బయటికి రానియట్లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఒకడు చస్తే ఇంకొకడు వాళ్ళ కుటుంబం నుంచి హిజ్బుల్లాకి వెళ్ళాలి అన్నట్టు. ఒక ముస్లిం తల్లి దగ్గరికి ఒక హిజ్బుల్లాకి సంబంధించి తీవ్రవాది చచ్చిపోతే హిజ్బుల్లా స్కార్ఫ్ తీసుకొచ్చి ఆ తల్లికి రెండవ కొడుకు గిఫ్ట్గా ఇస్తే, ఇక నువ్వు నీ ప్రాణత్యాగానికి బయలుదేరిన ఆయన అని చెప్తోంది. ఇలాంటి వాటిని ఫోకస్ చేయడం ద్వారా ముస్లిం సమాజం అంతా సరే ఇట్లాంటి రాడికలిజం వైపుకి వెళ్ళాలని చూపెడుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇది తీవ్రవాదాన్ని